హాయ్ అండి, ఇవాళ నేను రాగి పిండితో బూరెలు తయారు చేస్తున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను, ఒక కప్ వచ్చేసి బెల్లము, ఒక హాఫ్ కప్ వచ్చేసి గోధుమ పిండి, ఇది వచ్చేసి కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము. ముందుగా వీటన్నింటినీ ఏం అవసరమైనవి అవన్నీ తీసుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలి. ముందుగా ఇది అంతా కరిగిపోవాలి. ఈ బెల్లం ముందు అంతా మెల్ట్ అయిపోవాలి. ఇందులోనే 2 యాలక్కాయలు కూడా వేస్తున్నా. మనం బెల్లంలో ముందే కనుక వాటర్ కనుక పోసుకొని ఉండుంటే చాలా ఫాస్ట్గా కరిగిపోయి ఉండేది. నేను అలా వేయలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది బెల్లం కరగటానికి. ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఈ రాగి పిండిని వేసుకునేసి కలుపుకున్నాం. పాకం ఏం రానక్కర్లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు రాగి పిండి వేసాను, ఇది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగే గోధుమ పిండి కూడా వేసాను. ఇందులోనే కొబ్బరి, ఈ కొబ్బరి కూడా ఎండు కొబ్బరి పొడి వేయడం కూడా చాలా హెల్తీ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరి అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు, అందుకే ఎండు కొబ్బరి వేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకునేసి ఈ పిండి అంతా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. పిండి బాగా మిక్స్ అయిపోయింది. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర నువ్వులు లేవు సమయానికి, అందుకే నేను వేయట్లేదు. నువ్వులు వేయడం వల్ల కూడా ఈ బూరెలు అనేటివి చాలా బాగా పొంగి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చూసుకోవాలి ఇవి ఉండకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఆరాక గట్టిపడిపోతుంది ఈ రాగి పిండి అనేది. ఇప్పుడు ఇలా ఉన్నా కూడా సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. పిండి ఆరేసరికి ఇలా గట్టిగా అయిపోతుంది. చూడండి ఉండకి ఇలాగా సరిపోయింది. అవసరమైతే కొంచెం పిండి కూడా వేసుకోవచ్చు. సరిపోయింది ఈ మాదిరిగా అయితే. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కాక చేతికి నూనె రాసుకొని ఇవి ఇలా ఉండలుగా చేసేసుకొని ఇలా ప్రెస్ చేసి ఈ సైజు అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని మనం బాండీలో వేసుకోవడమే. టేస్టీ టేస్టీ రాగి బూరెలు బాగా పొంగుతున్నాయి, రెడీ అయిపోయాయి. రెసిపీని ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకి అప్పుడప్పుడు రాగి పిండితో ఇలా కూడా చేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. టేస్టీ టేస్టీ రాగి బూరెలు రెడీ అయిపోయినాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఈ రెసిపీని ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.